అదేవిధంగా నీలిమ రిజర్వ్ ఎస్ఐ గారు కూడా సాయుధ ఈరోజు ఒక ప్రత్యేకత మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా అనే విధముగా వాళ్ళు కూడా ఈరోజు ఈ పెరేడ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు న్యూ సెంట్రల్ స్కూల్ పిఎన్ కాలనీ వాళ్ళు బాయ్స్ వర్యులు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తిరిగి సెల్యూటింగ్ డయాస్ వద్దకు చేరుకుంటూ 8వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. మనం ఈరోజు స్వేచ్ఛ జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలు ఉన్నాయి. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలుగన్న భారతావనిని సాకారం చేయాలని చెప్పి కోరుచున్నాను. స్వాతంత్రం సాధించి 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు కృషి చేస్తుంది. ఈరోజు ఈ అభివృద్ధిని 100 రోజులుగా ప్రణాళిక వేసుకున్నాం. సంవత్సరానికి ఒక ప్రణాళిక వేసుకున్నాం. 5 సంవత్సరాలకి ఒక ప్రణాళిక వేసుకొని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన అవినీతి రహితమైన పాలనని అందించడమే ధ్యేయంగా పేదలందరికీ సంక్షేమమే సంకల్పంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా మరొకసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాలపైన రాష్ట్రంలో 62% జనాభా ఆధారపడి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర జీడిపిలో 32% వ్యవసాయ ఆధార రంగాల నుంచి మనకి ఆదాయాన్ని వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దాదాపుగా 12 లక్షల హెక్టార్లలో ఈసారి వరి వేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. దానికి అనుగుణంగా అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం రైతుకు సహకరించి పూర్తిగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఈ రాష్ట్రంలో
95% వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులకి ప్రభుత్వం అందించినటువంటి సహాయం గాని రుణాలు గాని అందకపోవడం వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ చట్టం వల్ల కౌలు రైతులకి ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఈ సందర్భంగా రైతాంగానికి మాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కౌలు రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయపడాలని ఈ రోజు నిర్ణయం చేశామని ఈ సందర్భంగా జిల్లాలో రైతాంగాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. స్థానిక ఉన్న జిల్లా, ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచంలో వలసలు వెళ్ళి అక్కడ కష్టపడుతున్నారు తప్ప మన జిల్లాలో మనం వారికి అవకాశాలు కల్పించలేకపోతున్నాం. ఈ జిల్లాలో వలసలన్నీ నిర్మూలించబడాలంటే ప్రథమ ప్రాధాన్యత పరిశ్రమలకు ఇవ్వాలి. పరిశ్రమలు ఈ జిల్లాకు తీసుకురావాలి. ఈ జిల్లాలో చదువుకున్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని టెండర్లు పిలిచాం. ఆ రోజు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో పోర్టు వస్తే, పోర్టు అనుసంధానంగా అనేక పరిశ్రమలు వస్తే జిల్లా బాగుపడుతుందని ఆశతో ఆ రోజు కార్యక్రమాలు చేశాం. దురదృష్టవశాత్తు ఆ పోర్టుని మూలపేటకు మార్చారు. అది కూడా ప్రభుత్వ పరంగా చేయాలని ఒక దుర్బుద్ధితో ఆలోచన చేశారు. ఏది ఏమైనా గత ప్రభుత్వం ఏవైతే ప్రారంభించిందో అవన్నీ కొనసాగించవలసిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఏదైతే మూలపేట పోర్టు ఉందో నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీలైనంత తొందరగా జిల్లా యంత్రాంగం నేను కలిసి నిర్వాసితుల సమస్యను పరిష్కరించి మూలపేట పోర్టుని అత్యంత తొందరగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు చేస్తాం. గత 5 సంవత్సరాలు కరెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యుత్ మొత్తం వ్యవస్థ అంతా సర్వంగా నాశనం అయిపోతుంది. ఇక నుంచి ఆ సమస్య లేకుండా జాతీయ రహదారుల స్థాయిలో అభివృద్ధి చేసిన చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులు మాటిస్తున్నాం. విద్యాశాఖని ఇండియన్ త్రివిధ దళాలకు ఒక ప్రత్యేక గౌరవ ముఖ్య అతిథికి వేదికపై ఉన్న అతిథులకు సెల్యూట్ చేస్తూ ముందు చూడండి. ఎంతో చూడచక్కనైనటువంటిది. భారతదేశ త్రివిధ దళాలకు ఒక గౌరవాన్ని ఇనుమడింప చేసే విధముగా తమ యొక్క మార్చ్ పాస్ట్ ద్వారా పెరేడ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారిని అనుసరిస్తూ ఉన్నారు. పండిట్ మదన్ మోహన్ స్వాతంత్ర్య ఉద్యమము శ్రీకాకుళం జిల్లాలో మరి ఎందరో రచయితలు పడతాయి. ప్రభుత్వ పాఠశాలల కేవలము విద్యార్థినులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వ్యాయామ ఉపాధ్యాయులకు అభినందనలు. చాలా తాకిడిని సహితం లెక్క చేయకుండా ఎంతో చక్కగా, ఎంతో లయబద్ధంగా చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం అనేది ముందుగా నిర్వహించుకోవడము
అనవాయితీగా వస్తున్నది ఈ మాస్ డ్రిల్ అనేది. అందులో భాగంగానే ఈరోజు కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఎంతో చక్కగా ఒకే విధంగా లయబద్ధంగా వేస్తున్నారు చిన్నారు. టెంట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ టెంట్స్ లో కూర్చోబెట్టించండి వాళ్ళందరికీ కూడా. ముందుగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మన ముందుకు వస్తున్నది. సో ఇందులో ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మరి వస్తువుల నిత్యావసర వస్తువులు నియంత్రించడం జరిగినది. అందుకు ఉదాహరణగా శ్రీకాకుళం జిల్లాలో 104 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మంచి రకం స్టేబుల్ రైస్ బహిరంగ మార్కెట్ లో 55 రూపాయలు 85 పైసలు ఉంటే ప్రత్యేక కౌంటర్ ద్వారా కేవలం 48 రూపాయలకే విక్రయించడం జరుగుతున్నది. అదేవిధంగా ముడి బియ్యము 52 రూపాయలు 40 పైసలు ఉంటే కేవలం 47 రూపాయలకే మరి అందించడం జరుగుతున్నది. కందిపప్పు 181 రూపాయలు బహిరంగ మార్కెట్ లో ఉంటే జరిగింది. అదేవిధంగా రైతు ధాన్యము డబ్బులు సకాలంలో రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాతను అతి ముఖ్యమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ మన ముందుకు రాబోతూ ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమున్నత ఆశయం ప్రతి పేదవాడు సౌకర్యవంతమైనటువంటి గృహంలో నివసించాలి. అందుకు అనుగుణంగానే గత ప్రభుత్వంలో మరి పేదవారికి ఇచ్చే ఇళ్ల స్థలము 1.5 సెంట్ల విస్తీర్ణాన్ని 3 సెంట్లకి పెంచడం జరిగినది. అదే విధముగా ప్రభుత్వం 1 సెంటు విస్తీర్ణాన్ని 2 సెంట్లకి మరి పెంచి మరి ఇళ్ల స్థలాలు అందజేసడానికి మరి ఇంటింటా సర్వే కూడా శ్రీకాకుళం జిల్లాలలో చేపట్టడం జరుగుతున్నది. అదే విధముగా అతి ముఖ్యంగా నిర్మాణంలో ఉన్నటువంటి 44,859 గృహాలను అతి త్వరగా పూర్తి చేయుటకు నిర్మాణ వ్యయాన్ని తగ్గించడంలో